మిత్రులారా, ఈ రాష్ట్రం సాధించుకోవటమే కాదు, రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ బతుకుదెరువు అవకాశాలు బాగా పెంపొందాలనే ఆలోచనతో ఉన్నాం. తప్పకుండా అందుకొరకు మాకు చేయగలిగిన మా చేతిలో ఉన్నంత మేరకి మేము కృషి కొనసాగిస్తామని సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఒక 3 విషయాలు మేము పదే పదే కోరుతూ ఉన్నాం. మొదటిది ఏమంటే, వేకెన్సీలకు సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ మీరు రిటైర్మెంట్ ఏదో క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు అందరికీ కూడా ఉద్యమం చేసే వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదు, ఉద్యోగానికి కానీ ఉద్యమానికి ఉండదు. మేము మొదట కోరేది ఏమంటే, పోస్టులు అనేవి వీటికి సంబంధించి రెగ్యులర్ క్యాలెండర్ అనేది ఒకటి ప్రకటించి, అది ప్రభుత్వం చేతిలో ఉన్న పని, టీఎస్పీఎస్సీ కాదు, ప్రభుత్వమే ఒక క్యాలెండర్ ప్రకారము ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లు వచ్చేటట్టు చూడాలని కోరుతా ఉన్నాం. రెండవది మేము కోరేది ఏమంటే, వ్యవసాయంలోనూ, చేతి వృత్తుల్లోనూ, పారిశ్రామిక రంగంలోనూ, సేవా రంగంలోనూ ఉపాధి అవకాశాలను బాగా పెంచాలి. ఇప్పటి నుంచి మనం ఒకటి ఏం కోరుతున్నామంటే, ఎంత పెట్టుబడి వచ్చింది అని చెప్పకండి, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయో చెప్పండి, ప్రతి కంపెనీ వస్తున్న తరుణంలో. అది మేము కోరుతున్నాం. అట్లాంటి ఒక ప్రయత్నం తప్పకుండా కొనసాగుతుంది. ఇవాళ నిజంగా వ్యవసాయ సంక్షోభం మీద వ్యవసాయ శాస్త్రజ్ఞులతో మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాం. పొద్దున్న నుంచి నేను అక్కడే ఉండాలి, మనసు పీకుతూనే ఉంది, కానీ మిమ్మల్ని చూసినాక ఇక్కడి నుంచి నేను పోలేక ఇక్కడనే కూర్చున్నాను. 2 కారణాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, గ్రూప్ 1 ఆఫీసర్స్ వాళ్ళు ఇంత నిబద్ధతతో కార్యక్రమం చేసినప్పుడు ఇక్కడ నుంచి పోతే బాధ్యతారాహిత్యం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇదొక్కటే కాదు, చాలా విషయాల్లో ఒక సమాజం మేలుగోరి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకు మనం అందరం అండదండగా ఉండటం చాలా అవసరం. ఒకరికొకరం సాయక, ఒకరికొకరం కలిసి ఉంటేనే, తోడుగా ఉంటేనే అందరం కలిసి ముందుకు పోగలుగుతాం. రెండవది ఏంటంటే, మీ కృషి కానీ నిబద్ధత కానీ అభినందనీయం. చాలా ఎక్కడ ఉన్నా మీరు పొద్దున్న నుంచి అక్కడ కూర్చున్నారంటే కట్టేసినట్టే కూర్చున్నారు. ఇక ఎవరు కూడా అక్కడి నుంచి లేస్తలేరు, నీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. కానీ మీరు మాత్రం ఇబ్బంది పడకుండా మేము ఇక్కడ కూర్చొని నిమిషానికి ఒకసారి నీళ్ళు తాగుతుంటే నాకు అనిపిస్తున్నది వాళ్ళకి ఎవరికి నీళ్లు కూడా వస్తలేవు, కానీ మొత్తానికైతే కూర్చున్నారు ఇక్కడ. పట్టుదల చాలా గొప్పది. మీరు ఈ పట్టుదల చూసిన తర్వాత తప్పకుండా మీరు జీవితంలో వృద్ధిలోకి వస్తారనే విశ్వాసం అయితే నాకు ఏర్పడింది. మొట్టమొదట మీ అందరికీ ఒక చిన్న విన్నపం, సివిల్స్ చాలా సీరియస్గా తీసుకోవాలి, రాయాలి. కానీ జీవితంలో ఇది ఏకైకము, ఇదే అంతిమము అని మనం అనుకోవద్దు. ఎప్పుడు కూడా భగవంతుడు ఒక తోవ మూస్తే ఇంకో తోవ తెరిచే ఉంచుతాడు. కాబట్టి రంది పడవలసిన పని లేదు. ఈ కృషి మీకు వృధా కాదు, ఇది తప్పకుండా జీవితంలో మీకు పైకి రావడానికి ఉపయోగపడుతుందని మాత్రమే నేను ఖచ్చితంగా చెప్పగలను. అయితే దీని నుంచి నేను నిరుత్సాహపరుస్తలేను మిమ్మల్ని. తప్పకుండా మీ అందరికీ నౌకర్లు రావాలనుకునే వాళ్ళల్లో నేను మొదట ఉంటాను. కానీ ఒక్కొక్కసారి అనుకోని పరిస్థితులు ఏదైనా జరిగినా కానీ మనం కుంగిపోవద్దని మాత్రం మీ అందరికీ ఈ సందర్భంగా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, నాకు ఒక అనుభవం అయింది. మాతో పాటు మేము ఢిల్లీలో ఉన్నప్పుడు ఎంఫిల్ చేయడానికి ఒక మిత్రుడు వచ్చి ఆయన, మేమందరం ఎంఫిల్ చేస్తుండేది, ఆయన మాత్రం ఐఏఎస్ కోసం ప్రిపేర్ అవుతుండేది. ఆ ఐఏఎస్ ఎంత సీరియస్గా తీసుకున్నాడంటే, దురదృష్టవశాత్తు ఆయన ఇంటర్వ్యూ దాకా పోయి సెలెక్ట్ కాలేకపోయాడు. ఒకసారి మెయిన్స్లో పోయిండు, ఒకసారి ఇంటర్వ్యూలో పోయిండు, అట్లా జరిగింది. ఆయన ఎంత కుంగిపోయిందంటే ఇంకా మేము ఆయనను చూసి మేమే తట్టుకోలేకపోయాం. ఎవ్వరు కూడా అట్లా కావద్దని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ, ఈ తెలంగాణ పేపర్కి సంబంధించి ఇంతకుముందు మిత్రులు చెప్పిన సామాజిక సమస్యల మీద ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి. ఎస్సి దుబే పుస్తకం ఒకటి సామాజిక అంశాల మీద, ఇండియన్ సొసైటీ, దాని మీద నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళది ఉంది. కొంచెం అవుట్డేటెడ్ అయినప్పటికీ మీకు కొంత గైడింగ్గా ఉంటుంది. రెండవది చాలా ముఖ్యమైనది, ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు సామాజిక ఉద్యమాల మీద ఒక పుస్తకం వేసింది, ఎంఏ పొలిటికల్ సైన్స్ కోసం వేసింది. అది చాలా ఉపయోగంగా ఉంటుంది, మంచి సమాచారం దాంట్లో ఉంది. వాళ్ళేమో బయటికి అమ్మరు. నేను ఎప్పుడు చెప్తుంటా, ఓపెన్ యూనివర్సిటీకి మన యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బయట అమ్మితే మీకే ఆదాయం కదనయా, ఎందుకు ఇంత ఇబ్బంది పడతారు అని.
తప్పకుండా వాటిని అమ్మే ప్రయత్నం ఏదైనా ఉంటే మేము కూడా చేస్తాం. మీరు కూడా దాన్ని, ఆ పుస్తకాన్ని ఒకదాన్ని మీరు సంపాదించుకుంటే చాలా సమాచారం దాంట్లో మీకు దొరుకుతుంది. అదేవిధంగా మానవ హక్కుల కోసం వేసిన దాంట్లో ఈ కమిషన్లు వాటి పనితీరు మీద కూడా ఒక పుస్తకం ఉంది. ఇండియన్ సోషల్ ఇష్యూస్, తర్వాత ఈ సోషల్ పాలసీస్ మీద కూడా దాంట్లో ఒక పుస్తకం ఉంది. నాకు టైటిల్ గుర్తుకు రావట్లేదు. ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు మానవ హక్కుల మీద ఒక సిరీస్ ఆఫ్ బుక్స్ వేశారు. దాంట్లో అది కూడా ఒక బుక్ ఉంది. ఈ తెలంగాణ పేపర్కి వస్తే మీరు రెండు గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సమాజాన్ని నడిపిస్తున్నటువంటి అంశాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నిజానికి మనకి ఎవరికి తెలంగాణ గురించి తెలియదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి మైకి ఇచ్చినా నాకంటే బాగా మాట్లాడతారు. కానీ మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు స్పష్టంగా ఆధారాలు లేకుండా ఏది మాట్లాడద్దు. పుట్టి ఇమోషనల్ స్టేట్మెంట్లు పనికిరావు. చాలా స్పష్టంగా ఒక వివరణ అనేది మనకు రావాలి. అది చాలా కీలకం. తెలంగాణ సమాజాన్ని కనుక మీరు పరిశీలిస్తే దాదాపు 19వ శతాబ్దము ఆరంభం నుంచి కూడా ఈ సమాజము ఒక ప్రజాస్వామ్యం కోసం పరితపిస్తూ ఉన్నది. ఈ సమాజము ప్రజాస్వామ్యం కోసం చేసేటువంటి ప్రయత్నాలు రెండు ఉన్నాయి. ఒకటి, ఆంతరంగికంగా సామాజిక ఆధిపత్యాలను, దోపిడీని వ్యతిరేకిస్తూ వచ్చింది. అది సాయుధ పోరాటం కావచ్చు, లేకపోతే తదనంతరం వచ్చినటువంటి రైతాంగ ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, ఇవన్నీ కూడా ఒక కోణం. రెండవది, ఈ సమాజము నిరంతరము తన వ్యవహారాలను తాను నిర్వహించుకునేటువంటి అధికారం కోసం కూడా పోరాడింది. అది 19వ శతాబ్దం చివరి నుంచి నాన్ముల్కీలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే 1930లకు వచ్చేసరికి ఆ ఉద్యమానికి ఒక స్పష్టత ఏర్పడింది. ఈ హైదరాబాదు ముల్కీ అసోసియేషన్ అనేది ఏర్పడి ఆ పోరాటాన్ని కొనసాగిస్తే 52లో నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదంతో ఒక విద్యార్థి ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమము విలీనాన్ని వ్యతిరేకిస్తూ కొనసాగింది 53లో. 56లో విలీనం జరిగినప్పుడు తీవ్రమైన నిరసన కూడా తెలంగాణ సమాజం వ్యక్తం చేసింది. ఆ తర్వాత రీజనల్ కమిటీ ఎప్పటికప్పుడు ఈ సవాళ్లను ఎదుర్కొంటూ, ఆంధ్ర ఆధిపత్యం వల్ల తలెత్తిన సవాళ్లను ఎదుర్కొంటూ తెలంగాణకు ఆంతరంగికంగా న్యాయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఆ ప్రయత్నము రీజనల్ కమిటీ విఫలమైనప్పుడు వాళ్ళ పిల్లల్ని పిలిచి మొత్తం రిపోర్ట్లు వాళ్ళ చేతిలో పెట్టి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఇక మీరేమన్నా పూనుకుంటే తప్ప ఈ సమాజానికి న్యాయం జరిగేటట్టు లేదు అని వాళ్ళు చేతులు దొరుకుతుంటే అప్పుడు 69 ఉద్యమం వచ్చింది. 68 వాస్తవానికి అది ప్రారంభమైంది. పాలుంచలో 68లో ప్రారంభమై 69 కల్లా ప్రజాసమితి ఏర్పాటు జరిగి ఉద్యమం ముందుకు నడిచింది. ఆ తర్వాత కాలంలో తెలంగాణ నిజంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు న్యాయం జరగలేదు. 6 పాయింట్ ఫార్ములా వచ్చింది, అది కూడా అమలు కాలేదు తెలంగాణ. మళ్ళీ తెలంగాణ ఉద్యమం అనేది 89లో అంకురార్పణ జరిగింది. ఒక అస్తిత్వము, చరిత్రను గుర్తు చేసుకునే ప్రయత్నం 89. అక్కడి నుంచి 96 దాకా ఈ ప్రయత్నం గ్రూప్ మీటింగ్స్గా సాగింది. అవును, 69 ఉద్యమం సాగింది, బోలెడు మంది చనిపోయినారు, తెలంగాణ రాలేదు. ఆ తర్వాత అయినా న్యాయం జరిగిందా అంటే మనకొచ్చిన 6 సూత్రాల పథకం కూడా, వాళ్ళు ఇచ్చిన 6 సూత్రాల పథకం కూడా అమలు కాలేదు కదా అనే ఒక ఆవేదన. ఈ ఆవేదనతో అది చర్చలు గ్రూప్ మీటింగ్స్లో వ్యక్తమవుతుండే. 96లో అదే బద్దలై రకరకాల సంఘాలు పుట్టుకొచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేస్తూ వచ్చింది. ఆ ఉద్యమము 2001లో రాజకీయ వ్యక్తీకరణ పొందింది. టీఆర్ఎస్ ఏర్పాటుతో, యూపీఏ ప్రకటనలతో, ప్రణబ్ కమిటీ ఏర్పాటుతో అట్లా సాగుతూ 2009 కల్లా అది ఒక ఉధృతమైనటువంటి ఉద్యమం. ఇది స్థూలంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సిలబస్ అంతా ఈ 2 అంశాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రధానంగా కనబడేది ఏమంటే, విలీనాన్ని వ్యతిరేకించినప్పటికీ ఆంధ్ర తెలంగాణను కలిపినప్పుడు తెలంగాణకు రక్షణలు కల్పించింది. మీరు మొట్టమొదట అర్థం చేసుకోవాల్సింది విలీనానికి సంబంధించిన ప్రక్రియ, విలీనానికి ముందు తలెత్తిన పరిణామాలు. అప్పటి హైదరాబాద్ స్టేట్, దాని నుంచి సాలార్జంగ్ సంస్కరణలతో ఒక నవీనమైన హైదరాబాద్ ఏర్పడింది. ఆ హైదరాబాదు సమాజమేమో వెనక ఉంది,
వ్యవస్థలు ముందుకు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఒక ఘర్షణ చెలరేగి చివరికి ఒక ప్రజాస్వామ్యం కోసం ఉద్యమం ఉధృతమై హైదరాబాద్ అనేది భారతదేశంలో విలీనమై, ఆ క్రమంలో ఈ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పెత్తనం చెలాయిస్తున్నటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమాలు సాగినాయి. ఆ నేపథ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని కోరుకున్నారు. కానీ ఈ మొత్తము ప్రక్రియ తెలంగాణ విలీనమైపోయింది. మొట్టమొదటిగా మీరు అధ్యయనం చేయవలసింది ఈ విలీనానికి సంబంధించిన ప్రక్రియ. విలీనానికి ముందు తెలంగాణలో ఉన్న పరిస్థితి, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి భావాలు, ఇవి మీరు అధ్యయనం చేయాలి. 2, విలీన ప్రక్రియ అనేది 53లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటుతో ప్రారంభమైంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ తెలంగాణ మీద ఏం చెప్పింది? రెండవ భాగం. తెలంగాణ మీద ఏం చెప్పింది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్? 2 మాటలు చెప్పింది. విలీనం అంటూ జరిగితే ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా జరగాలి తప్ప బలవంతంగా జరగకూడదు. ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఉన్న అనుమానాల రీత్యా, వాళ్ళల్లో ఉన్నటువంటి భయాల రీత్యా, అస్పష్టత రీత్యా మీరు తొందరపడకండి. 61 దాకా తెలంగాణను హైదరాబాద్ రాష్ట్రంగా కొనసాగించండి. 61 తర్వాత తెలంగాణ అసెంబ్లీలో 3/2 వంతులు ఆమోదిస్తే అప్పుడు విలీనం చేయండి. కానీ ఆ సూచనలను పక్కన పెట్టి తెలంగాణను ఆంధ్రతో కలిపారు. అప్పటికి నెహ్రూ అనుమానాలు వ్యక్తం చేసిండు. నెహ్రూ ఏమన్నాడు? విశాలాంధ్ర డిమాండ్ వెనుక సామ్రాజ్యవాద తత్వం ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ విలీనం జరిగింది. ఎందుకు జరిగింది? రకరకాలుగా ఆ విలీనం అనేది స్వచ్ఛందంగా, ఎస్ఆర్సి చెప్పినట్టు స్వచ్ఛందంగా జరిగినటువంటి విలీనం కాదు. అప్పుడు తెలంగాణకు వాళ్ళు ఏమి ఇచ్చిందంటే రక్షణలు ఇచ్చారు పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా. మీరు 2వ భాగం చదువుకోవాల్సింది ఆ రక్షణలు ఏంటి అని, చాలా డీటెయిల్డ్గా ఆ రక్షణ. మీరు ఎస్ఆర్సి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. కష్టమైన పని ఏం కాదు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం దక్కిన రాయితీలు ఏ మేరకు అమలైనవి అనేది 3వ భాగం. అందులో కీలకము రీజనల్ కమిటీ. రీజనల్ కమిటీ ప్రయోగము ఎట్లా జరిగింది, దాని నిర్మాణం ఏంది, విధులేంది, పని విధానం ఏంది, వాళ్ళ నిర్ధారణలు ఏంటి, దాని పర్యవసానంగా తలెత్తిన 69 ఉద్యమం. ఆ 69 ఉద్యమం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సామాజిక ఉద్యమాలు అనే పేరు వస్తే మీరు చదవవలసింది నిర్మాణం. ఏ నిర్మాణం ఉంది దానికి, ఆ ఉద్యమానికి? 2 భావజాలం, 3 కార్యాచరణ, 4 లక్ష్య సాధనలో ఏ మేరకు ఉద్యమం విజయవంతం. ఇవి 4 అంశాల మీద దృష్టి పెట్టాలి. దాంట్లో బలాలు, బలహీనత. మరి అంతటి ఉద్యమం జరిగినాక తెలంగాణకు ముల్కీ నియమాలు అమలు చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఆంధ్రలో ఉద్యమం ప్రారంభమైంది, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం. అప్పుడైనా విభజన జరిగితే అయిపోయింది. విభజన చేయకపోగా తెలంగాణకు పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం దక్కిన ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి అదనపు అవకాశాలు ఇచ్చారు. ఈ అవకాశాలు ఒక్క తెలంగాణకే కాదు, 3 ప్రాంతాలకు ఇచ్చారు. ఆంధ్రకు, రాయలసీమకు అమలయ్యాయి, తెలంగాణకు కాలేదు. కాబట్టి మీరు చదవవలసిన 3వ భాగం ఏముంది? తెలంగాణకు 6 సూత్రాల ప్రకారం దక్కినవి ఏంటి, 6 సూత్రాల పథకం అమలు కోసం జరిగిన ప్రయత్నాలు ఏంటి, ఆ ప్రయత్నాలు ఏ మేరకు అమలైనాయి, ఏ మేరకు అమలు కాలేదు. ఇది 2వ భాగం. 3వ భాగం. 4వ భాగము 80లో వచ్చినటువంటి మార్పులు. ఒకవైపు తెలంగాణలో ఆంతరంగికంగా సమానత్వము, మరోవైపు అప్పుడే రాజకీయాల్లో కూడా చాలా కీలక మార్పులు. సుదీర్ఘకాలం పరిపాలన చేసిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కొత్త ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాని తదనంతరం జరిగిన పరిణామాలు ఏ సామాజిక శక్తులు బలపడ్డాయి, ఆ సామాజిక శక్తులు బలపడటం వల్ల తెలంగాణలో తలెత్తినటువంటి పరిణామాలు అది చాలా కీలకం. మీరు ఒకటే గమనించాలి, తెలంగాణ ఉద్యమం యొక్క ఆత్మ అర్థం కావాలంటే ఆంతరంగిక వలసవాదము అనే భావన అర్థం కావాలి. ఆంతరంగిక వలసవాదం అంటే ఏంది? ఒక ప్రాంతము రాజకీయంగా స్వతంత్రతను కోల్పోయి తన అస్తిత్వాన్ని అణిచివేతకు గురైనప్పుడు, ఆర్థిక దోపిడీకి గురైనప్పుడు దాన్ని ఆంతరంగిక వలస అంటారు.
తెలంగాణ ఒక ఆంతరంగిక వలసగా మారేటువంటి ప్రక్రియ 70-80ల నుంచి 90ల కాలంలో చాలా వేగంగా జరిగింది. 60-70 దశకం అంతా తెలంగాణ హక్కుల ఉల్లంఘన జరిగితే, తెలంగాణ అణిచివేతకు గురైతే 80ల నుంచి తెలంగాణ ఆంతరంగిక వలసగా మారటం ప్రారంభమైంది. అది మీకు అర్థం కాదు. ఆంతరంగిక వలస అంటే ఉన్న వనరులన్నింటినీ కొంతమంది ఆక్రమించుకొని రాజకీయ యంత్రాంగంపై వాళ్ళు ఒక పట్టును సాధించి ఆ రాజకీయ యంత్రాంగాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ వనరులను తమ అవసరార్థం మళ్లించుకోవడం ప్రారంభమైంది. ఆ క్రమంలో తెలంగాణ కొంతనం ఏం జరగలేదా అంటే మార్పులు, రాజకీయ మార్పుల తర్వాత తప్పకుండా తెలంగాణలో కొన్ని రాజకీయ పరివర్తన అనేది ఒకటి జరిగింది. కానీ ఆ రాజకీయ పరివర్తన అనేది దానికి తదనుకూలమైనటువంటి ఆర్థిక సామాజిక విధానాలు ప్రభుత్వాల నుంచి రాకపోవడంతో ఇది అక్కడికి నిలిచిపోయి తెలంగాణలో ఒక తీవ్రమైన వ్యవసాయ సంక్షోభము, చేతి వృత్తుల సంక్షోభము అవి బలంగా తలెత్తాయి. ఈ మొత్తము నేపథ్యంలోనే సీమాంధ్ర కార్పొరేట్ శక్తుల పెత్తనం పోవాలి, తెలంగాణకు స్వతంత్రం రావాలి అనే ఒక డిమాండ్తో మలిదశ ఉద్యమం ప్రారంభమైంది. మొదటి ఉద్యమము పెత్తనం వద్దు, మా బతుకు మేము బతుకుతాం, మాకు అన్యాయం జరుగుతున్నది అనే డిమాండ్తో వస్తే, రెండవ ఉద్యమం అనేది ఈ వలసాధిపత్యం నుంచి బయటపడాలనే ఆకాంక్షతో నడిచింది. మొదటి ఉద్యమం మొత్తంగా ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా నడిస్తే, రెండవ ఉద్యమం పెత్తనాన్ని మాత్రమే వ్యతిరేకించింది. మొదటి ఉద్యమం కొంత హింసాయుతమైన ఘటనలు ఉన్నప్పటికీ శాంతియుతంగా జరిగిన రకరకాల కారణాల చేత అది పోలీసు కాల్పులు వాటి ప్రతిక్రియతో జరిగినటువంటి ఘటనలు ఉండవచ్చును కాక, రెండవది ప్రశాంతంగా జరిగిన ఇంకొక రూపంలో ఇక్కడ కూడా మనకు కనబడేది ఆత్మహత్య. ఇవి మనకున్నటువంటి ఒక వైవిధ్యత. ఈ నేపథ్యంలో చివరి ఉద్యమం అనేది మొత్తం విశాల ప్రజానీకము తమ హక్కుల కోసం, బతుకుదెరువు కోసం సాగిన ఉద్యమంగా వాళ్ళందరూ పాల్గొనటంతో ఇది విజయవంతం కాగలిగింది. ప్రధానంగా వచ్చిన డిమాండ్లు ఏంటి? మా నీళ్లు, నిధులు, నియామకాల్లో మా వాటా మాకు దక్కాలి, మా ప్రాంతంపై మేము పరిపాలన చేసుకుంటాం, ఇంకొకరి పెత్తనం అవసరం లేదు. ఇవి ప్రధానమైనటువంటి డిమాండ్లుగా ఈ వలసాధిపత్యానికి వ్యతిరేకంగా వచ్చినాయి. ఇవి మనం స్థూలంగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు. దీనికి సంబంధించిన బేసిక్ డాక్యుమెంట్లు, పెద్ద మనుషుల ఒప్పందం, ఎస్ఆర్సి కమిటీ రిపోర్టు, ఇవి నా దృష్టిలో మరి కొన్ని వెబ్సైట్లలో మీకు దొరకచ్చు. ఉదాహరణకి తెలంగాణ.orgలో ఉండొచ్చు కొన్ని డాక్యుమెంట్లు, మీరు చూడండి. అదేవిధంగా ఆ తర్వాత లలిత్ కమిటీ రిపోర్ట్ మీద సమాచారం ఉంది. ఎందుకంటే తెలంగాణకు రావాల్సిన నిధులు దక్కలేదు, తెలంగాణకు ఒరిజినల్గా ఉండే పెద్ద మనుషుల ఒప్పందం, ఇక్కడి నిధులు ఇక్కడే ఖర్చు చేయాలి, ఈ నిధులు ఆంధ్రకు తరలించబడ్డాయి అనేది ఆరోపణ. దానిపై ఎంక్వైరీ చేసింది లలిత్ కమిటీ. ఇవన్నీ ఉన్నాయి. వాటి నివేదికలు కూడా మీకు దొరకచ్చు. లేకపోయినా వాటిపైన వ్యాఖ్యానాలు మీకు అప్పుడు సిహెచ్ హనుమంతరావు గారు రాశారు. ఇప్పుడు ఛాన్సలర్ సెంట్రల్ యూనివర్సిటీ, ఢిల్లీ, గతంలో ప్లానింగ్ కమిషన్ సభ్యులుగా పనిచేశారు, ఆయన రాశారు. ఆ తర్వాత వచ్చింది శ్రీకృష్ణ కమిటీ, గిర్గ్లానీ కమిటీ. ఈ రిపోర్ట్లు కూడా చాలా వరకు సమ్మరీ మీకు వెబ్సైట్లలో దొరుకుతాయి. ఒక ప్రశ్న మీ అందరికీ ఏమొస్తున్నదంటే, అన్ని పుస్తకాలు ఉన్నాయి కానీ ఇలా ఏది స్టాండర్డ్? నేను మీకు ప్రశ్న అడుగుతున్నా ఏంటంటే, ప్రమాణానికి ప్రమాణం ఏంటి? ఒక్కటే ముఖ్యమైన ప్రమాణం ఏంటంటే, ఆయన రీసెర్చ్ స్కాలర్ అయ్యుండి కొంత సీరియస్గా పరిశోధన చేసి ఉంటే ఆ పుస్తకాన్ని మనం సీరియస్గా యాక్సెప్ట్ చేయొచ్చు. జయశంకర్ గారు పరిశోధన చేసి రాసింది, కిషన్ రావు గారు చాలా పరిశోధన చేసి రాసింది. మీరు జయశంకర్ గారిని ఏదన్నా అడిగితే, సార్ మాకు ఈ హైదరాబాద్ గురించి కొంచెం చెప్పండి అంటే, నేను చదవలేదు, నువ్వు 1000 సార్లు అడిగి అదే సమాధానం చెప్తే, ఆయన చదివినాక మాత్రం చాలా గట్టిగా సమాధానం చెప్పారు. ఒకసారి మేమందరం కలిసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాం. తెలంగాణలో ఈ రైతాంగ ఉద్యమాలు వీటి నేపథ్యంలో మీరు కొంత అభివృద్ధి చేయగలిగితే, కరువును అరికట్టి సాగు భూమిని విస్తృతపరచగలిగితే తెలంగాణలో కొంత శాంతి నెలకొంటుంది అని ఆయన అన్నారు. పడావు భూమి చాలా ఎక్కువ ఉంది అంటే ముందు విన్నాడు. పక్కన ఆఫీసర్ ఏమన్నా అంటే, అంకెల దేవుడు సార్ ఎటంటే అడిగిపోవచ్చు అన్నాడు. ఇక ఆయనకు క్లూ దొరికింది కదా, నిజమే సార్ అన్నాడు. ఆయన ఇంటికి వచ్చి అక్కడ మాట్లాడలేదు,
ఇంటికి వచ్చి మొత్తం స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్స్ అన్ని ముందు పెట్టుకొని ఉత్తరం రాసిండు. ఏమని రాసిండు? ముఖ్యమంత్రి గారు స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్స్లో ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆయా సంవత్సరాలలో సాగు భూమి, పడావు భూమి వివరాలు మీకు ఈ కింద దిగువ ఇచ్చిన పట్టికలో పొందుపరుస్తున్నాను. ఈ సమాచారమే అబద్ధమైతే, మీ ప్రభుత్వ పుస్తకాలు కూడా తప్పైతే దేన్ని నమ్మాలో చెప్పి సూచిస్తే దాని ప్రకారం మళ్ళీ నేను అధ్యయనం చేసి మీకు సమాచారం ఇవ్వగలను అని ఆయన ఉత్తరం రాశారు. అంటే ఈ ఘటన ఎందుకు చెప్తున్నానంటే ఆధారం లేకుంటే మాట్లాడకపోయారు. అందుకని జయశంకర్ గారు తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడినా ఆయన ఉపన్యాసంలో ఫస్ట్ లైన్ ఏంటంటే తెలంగాణ డిమాండ్ వెనుక అనేక సకారణాలు ఉన్నాయి. అట్లా రీసెర్చ్ చేసి రాసింది ఆయన. తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, దాంట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాలు, తెలంగాణ హక్కుల ఉల్లంఘన గురించి చాలా సమాచారం దొరుకుతుంది మీకు. అదేవిధంగా 69 ఉద్యమం మీద ఆ రోజుల్లో పాల్గొన్నాడు ఒక జర్నలిస్టు. మీకు కొంత ఒక క్రమ పద్ధతిలో ఒక దగ్గర సమాచారం దొరుకుతుందంటే అదొకటే ఆధారం. ఆదిరాజు వెంకటేశ్వరరావు 69 ఉద్యమం. టైటిల్ నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ 69 ఉద్యమం ఉంది. మూడో పుస్తకం పింగిల్ గౌతమ్ పింగిల్ గారిది, ఇంగ్లీష్లో ఉంది. ఫాల్ అండ్ రైజ్ ఆఫ్ తెలంగాణ. ఓరియంట్ లాంగ్వేజ్ వాళ్ళు వచ్చేసారు. బహుశా తెలుగులో వచ్చినట్టుంది, లేకపోతే వస్తుంది. తెలుగు అకాడమీ వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ వారి కోసం కొంత తెలంగాణకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. అయితే ఇంతకుముందు అడపాల సత్యనారాయణ గారు చెప్పినట్టు సమకాలీన ఉద్యమం మీద కూడా తెలుగు అకాడమీ పుస్తకం ఇంకొక నెల లోపల రాబోతున్నారు. అది కూడా మీకు కొంత సమగ్రమైన సమాచారం అందించడానికి జరిగేటువంటి ఒక ప్రయత్నం. ఇది కాక అనేకమైన పుస్తకాలు, కరపత్రాలు ఉన్నాయి. తప్పకుండా మీకు అందుబాటులో ఉంటే వాటిని అదనపు సమాచారంగా వాడుతారు. మీరు ఎప్పుడు కూడా నేను చెప్పినట్టుగా కొంత రీసెర్చ్ చేసి రాసినటువంటివి ప్రామాణికంగా వాడుకొని మిగతా వాటిని అనుబంధంగా సమాచారం కోసం మీరు వాడుకోండి. 610 జీవో మీద జయశంకర్ గారు రాసింది ఒక బుక్. గిర్గ్లానీ కమిటీ నివేదిక మీద అప్పట్లో విద్యావంతుల వేదిక నుంచి వచ్చిన బుక్ ఉంది. ఇట్లా కరపత్రాలు ఉన్నాయి. చాలా సమాచారం వాటిల్లో దొరుకుతుంది. ఈ సమాచారాన్ని అంతటినీ కూడా మీరు అదనంగా వాడుకోవచ్చు. ఇవి కొంత వెబ్సైట్లలో, నేను చెప్పినటువంటి వెబ్సైట్లలో కూడా ఈ సమాచారం దొరుకుతుంది. మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మొత్తము పేపరు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, దానికి కొంచెం చరిత్ర చెప్పి నేను ముగిస్తాను. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పట్ల ఆలోచన యూపీఎస్సీ వాళ్ళు ఒక మార్పులను వాళ్ళు తీసుకొచ్చారు. 2003లో యూపీఎస్సీ వాళ్ళు జరుగుతున్నటువంటి పద్ధతులు కరెక్ట్గా ఉన్నాయా లేదా నిర్ధారించడం కోసం అలగ్ అనే ఒక ప్రొఫెసర్ నేతృత్వంలో, వైకే అలగ్, ఆయన నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీ డీటెయిల్డ్గా స్టడీ చేసి వాళ్ళు ఏమన్నారంటే, మనకు కావలసినటువంటిది భారత సమాజం తెలిసిన ఆఫీసర్లా, లేకపోతే పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్లు, ఎకనామిక్స్ ప్రొఫెసర్లు, సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్లా అని ప్రశ్న వేసుకున్నారు. మనకు కావాల్సింది సివిల్ ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు, ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళు కాదు. మనకు ఎవరు కావాలంటే భారత సమాజం తెలిసిన వాళ్ళు కావాలి. ఆ సమాజాన్ని అర్థం చేసుకొని సమకాలీన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యలకు పరిష్కారాలను విశ్లేషణాత్మకంగా చూపగలిగేటువంటి వాళ్ళు మనకు కావాలి అని చెప్పి వాళ్ళు సిలబస్ను మార్చారు. అప్పటి నుంచి ఆప్షనల్స్ లేవు. భారత సమాజం మీద, సమకాలీన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన విషయాల మీద, ఆలోచన సరళి మీద, రకరకాల సామాజిక సమస్యలపై వాళ్ళ ఉన్నటువంటి ఆలోచన ధోరణి మీద వాళ్ళు టాపిక్స్ పెట్టారు. వాళ్ళు పెట్టి ఏమన్నారంటే, మేమే కాదు మీరు కూడా మార్చుకోగలిగితే బాగుంటుంది. ఎందుకంటే గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యేవాడు ఐఏఎస్ రాయగలగాలి, ఐఏఎస్కు ప్రిపేర్ అయినవాడు గ్రూప్ 2 కూడా రాయగలగాలి. సిలబస్లో కామన్ ఎలిమెంట్స్ అనేవి, రన్నింగ్ థ్రెడ్ అనేది ఉండాలి అని చెప్పి వాళ్ళు సూచన చేస్తే ఏపీపీఎస్సీ కూడా సిలబస్ మార్చింది. మేమేం చేసినామంటే ఆ సిలబస్లో కొంత ఓవర్లాపింగ్ ఉన్న దగ్గర తొలగించి తెలంగాణ అంశాన్ని ప్రధానంగా పెట్టినాం. ఎందుకు పెట్టినాం? మనము ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నేపథ్యంలో మీరు తెలంగాణ చరిత్ర తెలిస్తే తప్ప ఈ ప్రాంతానికి పనిచేయలేదు.
ఢిల్లీలో చాలా మందిలో ఒక అపవాదం ఉంది. తెలంగాణ ఏర్పాటుతో ఆంధ్రకు నష్టం జరిగింది. ఆంధ్రకు నష్టమైందో లాభమైందో నేను వివాదంలోకి పోను, కానీ ఉమ్మడి రాష్ట్రం అనేది ఆశించినట్టుగా అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే వ్యవస్థగా పెంపొందలేకపోయింది. ఉమ్మడి రాష్ట్రము విశాలాంధ్ర అనేది తెలంగాణ యొక్క అభివృద్ధికి ఒక ఆటంకంగా పరిణమించింది. కాబట్టి మనం కొట్లాడాం. ఈ కొట్లాడిన నేపథ్యంలో నిజంగా తెలంగాణ సమాజానికి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అనేక అన్యాయాలను వెలుగులోకి తెచ్చినాం. ఆ వెలుగులోకి తెచ్చిన తర్వాత వాటిని సరిచేయాలి కదా. ఢిల్లీ ప్రభుత్వం అయినా ఇక్కడి ప్రభుత్వం అయినా రేపు మీరు అధికారంలో కూర్చుంటే మీరైనా ఆ పని చేయాలి కదా. ఆ పని చేయాలంటే మీకు తెలంగాణ గురించి తెలుసు ఉండాలి. నిజానికి చాలామంది మీ ఉద్యమంలో నడిచినాం కదా, చాలా తెలుసు అనుకుంటాం. మనకు చాలా ఘటనలకు సంబంధించిన సమాచారం ఉంది, కానీ తెలంగాణ సామాజిక ఆర్థిక పరిణామాలకు సంబంధించి సమగ్రమైన సమాచారం ఆ ఉద్యమ హడావిడిలో మనం కూడా పూర్తిగా పొందలేకపోయాం. ఉదాహరణకి 52లో జరిగిన ముల్కీ ఉద్యమం మీద అప్పుడు దొరికిన కాడికి మాట్లాడినాం, కానీ సమగ్రంగా సమాచారం లేదు. నిన్నగాక మొన్న మాకు జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ దొరికింది. అది దొరికితే అప్పుడు చదువుతుంటే చాలా విషయాలు మాకు అర్థమైంది. అప్పుడు హడావిడిలో అంతెక్కడ చూస్తాం, ఉద్యమం జరిగింది, కొట్లాడడం అన్యాయమైందనే దాకనే, కానీ డీటెయిల్స్ మనకు తెలియదు. అట్లాంటివి అనేకం ఇప్పుడు సరి చేసుకోవటానికి అవకాశం ఉంది. అందుకని మీరు సిలబస్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ సిలబస్ జాగ్రత్తగా చదివితే నిజంగా తెలంగాణ కోసం ఇంతమంది ఎందుకు కొట్లాడారు అనేది ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. మీరు కూడా కొట్లాడలేదు, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇది తెలంగాణ న్యాయం పొందటానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వచ్చిన అభివృద్ధి పంథాన్ని స్వీకరించి కొత్త అభివృద్ధి పంథా కోసం ఒక అన్వేషణకు బీజాలు వేస్తుంది. అదాన్ని ఆవిష్కరించే క్రమము ఈ సిలబస్. అది మీరు అందుకనే ఈ సిలబస్ మీరు అందుకనే ఇది ఒకటేంటంటే ఈ సామాజిక పరిస్థితుల పట్ల అవగాహనను ప్రశ్నించేటప్పుడు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ దొరకవు. మీకు పొలిటికల్ ఆప్షనల్స్ ఉండుంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ ఉండేవి, ఇప్పుడు ఉండవు. దీనితో మీలాంటి గ్రామీణ విద్యార్థులకు ఒక లాభం. ఎందుకంటే మీరు చాలా ఉద్యమాలతో కలిసి నడిచిన వాళ్ళు కాబట్టి ఈ సామాజిక స్థితిగతులపై మీకున్నంత అవగాహన ఇంకెవరికి ఉండదు. మీడియా లేకపోతే ఇంకొన్ని విషయాలు చెప్పుదును, కానీ ఇప్పుడు అవన్నీ చెప్పాను నేను. ఎందుకంటే మీకు లాభం చేయాలనే తపనతో మేము ఎట్లా ఏం ఆలోచన చేసినామనేవి మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా నేను. మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ తెలంగాణ సమాజానికి సంబంధించిన ఈ విషయాలు మీకు లాభం. మీరు చేయవలసింది ఏంటంటే మీ ఆలోచనని సిస్టమేటైజ్ చేసుకోవాలి. అది మీరు చేయవలసిన పని. మీకు ఒక ఊహ ఉంది మొత్తం మీద. ఆ ఊహను మీకు ఒక స్పష్టమైన సాంకేతిక సమాచారం ప్యాడింగ్ చేసి దాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోగలిగితే మీకు ఇబ్బందే లేదు. చాలాసార్లు మేము క్లాసులో ఈ ప్రయత్నం చేస్తుంటాం, కానీ మీ జీవితానికి అక్కర వచ్చే పని అయితే మీరు ఆమోదిస్తారు కదా. ఈ అన్ని చదివిస్తుంటాడు సారు, పొలిటికల్ థాట్ అంటాడు, ఇంత మాకేం లాభం అని చాలాసార్లు పిల్లలు అనుకుంటారు. ఇవాళ మీకు ఒక అవసరం పడ్డది, కనీసం ఒక తపన విరిగింది. మీరు పెద్ద ఎత్తున చదవలసిన అవసరం లేదు, కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో ఆలోచించడం అనేది మాత్రం మీరు నేర్చుకోవాలి. అది మీరు నేర్చుకోగలిగితే మీకున్న సమాచారము మీ చదువు రెండు తోడై ఒక క్రమ పద్ధతిలో భావాలు వ్యక్తీకరించడం కనుక నేర్చుకోగలిగితే ఇక జీవితంలో మాత్రం మీకు తిరుగులేదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడున్నా మీరే టాప్లో ఉంటారు, దాంట్లో అనుమానం అవసరం లేదు. మీరు భూమి దున్నే కాడ ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా, అధికారంలో ఉన్న, ఉద్యోగస్వామ్యంలో చేరినా, ఎక్కడ చేరినా మీరే టాప్లో ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తలేరా చంద్రశేఖర్ గౌడ్ గారు ఎందుకు ఇంత ఆలోచనలో ఇంత స్పష్టత ఎందుకు వచ్చింది? తెలిసినవి ఒక క్రమ పద్ధతిలో వ్యక్తీకరించడం. వీళ్ళందరూ కూడా ఇక్కడ వేదికలు ఉన్నారు, మన హనుమంత్ నాయక్ గారు కానీ ఇక్కడ వేదిక మీద ఉన్న గ్రూప్ 1 ఆఫీసర్స్ అందరూ కూడా మన సమాజం మీద మనకు వచ్చిన ఆలోచనలను స్పష్టత రావాలి, శాస్త్రీయత రావాలి, వ్యక్తీకరించేటువంటి శక్తిని మనం పెంచుకోవాలి. అందుకని నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీరు చాలా జాగ్రత్తగా చదవండి. కొంత ఏవి మీకు తెలంగాణకు మీ సిలబస్కు రిలేట్ అయి ఉన్న ఏ టాపిక్స్ అయినా మీకు నష్టం లేదు.
ఎంత చదవగలిగితే అంత చదవండి. ఒక బేసిక్ టెక్స్ట్ బుక్ లాంటిది ఒకటి పెట్టుకొని దాని చుట్టూ అల్లుకొని మీరు అర్థం చేసుకోవటానికి ఒక్కొక్కసారి ఇంటర్వ్యూలు పనికి వస్తాయి. తెలిసిన వాళ్ళతో మాట్లాడుతుంటే చాలా విషయాలు తెలుస్తాయి. ఇంతకుముందే ఒక ఆయన అన్నాడు, మరి ఈ సోషల్ ఇష్యూస్ అంటే మేము సోషాలజీ చదివినామా? నువ్వు సోషాలజీ చదవలేదు కానీ మతం చదవలేదా, కులం చదవలేదా? రోజు చదువుతూనే ఉన్నావు కదా దాన్ని. ఈ చదివిన వాటి గురించి రందిపడదు. చదివిన విషయం శాస్త్రీయంగా చెప్పడం ఎట్లా అనేది నేర్చుకోండి. అది చాలా కీలకమైనటువంటిది, మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం. ఆఖరిగా మీ అందరికీ నేను చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, తెలంగాణ భవిష్యత్తు మీలాంటి యువకుల మీద ఆధారపడింది. మనం చేసిన పోరాటం ఒక్కోసారి కోపం వస్తుంది, ఎందుకు కొట్లాడి తెలుసా తెలంగాణకు. కానీ గుర్తుపెట్టుకొని చాలా మార్పులు మనం సాధించుకోగలిగాం. ఒక పెద్ద కాంట్రాక్టర్ లాబీ తెలంగాణ మీద చేసిన పెత్తనాన్ని అవలీలగా తీసి అవతల బారేసి ఇవాళ ఢిల్లీ దాకా అందరికి అర్థమైంది ఏంటంటే, ఒక బలమైన కాంట్రాక్టర్ లాబీ రాజకీయాల శక్తిగా మారితే ఏమవుతుంది అనేది ఢిల్లీలో బాగా అర్థం చేయించగలిగారు. ఇట్లాంటి శక్తుల దృష్టి నుంచి కాదు, ప్రజల కోణం నుంచి తెలంగాణను చూడాలి అనేది అలవాటు చేయించగలిగారు. ఆ ప్రజల కోణం నుంచి చూసి విధానాలు రాయించుకోవాల్సినటువంటి అవసరం, సందర్భం ఇవాళ వచ్చింది. అది వెంటనే అవుతుందని నేనేం అనుకోవటం లేదు. కానీ ఇంత దూరం సాగినటువంటి ప్రయాణము ఆ ప్రత్యామ్నాయ అభివృద్ధి పంతాకు ఒక బీజాలు వేసింది. అది మనం ఇవాళ ముందుకు తీసుకుపోవటానికి ఒక ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. తప్పకుండా ఈ సిలబస్ అనేది ఒక నవీన దృక్పథంతో ఆలోచించడం తెలంగాణ గురించి. ఇంతకాలం మన గురించి మనం ఆలోచించుకోలే, మన సోయి మనకు లేకుండే, మన చరిత్ర మనకు తెలియకుండే. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ వేరే ఆంధ్ర ప్రాంత విద్యార్థులు కలిస్తే వాళ్ళ చరిత్ర గురించి వాళ్ళు చెప్తే అప్పుడప్పుడు మాకు కూడా బాధ అనిపించేది. మనం గాఢన పుట్టకపోతే మీకు ఈయన డార్క్ కాంటినెంట్ ఆఫ్రికా అన్నట్టు ఇది కూడా భారతదేశంలో డార్క్ కాంటినెంట్ ఏందా అని మేము ఊరికి అనుకునేది. కానీ ఉద్యమంలో వచ్చి మాట్లాడుతుంటే ఇవాళ అవతలి వాళ్ళు ఏమనుకుంటున్నట్టే, మేము తెలంగాణలో ఎందుకు పుట్టకపోతున్నామని అవతలి వాళ్ళు. ఇవాళ మన చరిత్ర మనం తెలుసుకుంటున్నాం. మీకు ఒక్కటే చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ మనము సాగర్ నుంచి ఒక ఎత్తిపోతల పథకతే ఎలిమినేట్ మాధవరెడ్డి మాకు ఆ ఇంజనీర్లు ఏం చెప్పిందంటే, తెలంగాణ వచ్చేదాకా మాకు తెలంగాణకు నీళ్ళు ఎట్లా అనేది తెలియకపోయింది. మేము ఆఫీసర్స్తో మాట్లాడితే మీరు ఎత్తు మీద ఉన్నారు, మీకు నీళ్లు రాదంటే కావచ్చు అనుకున్నారట. అందరంతే అనుకున్నారు, మేము కూడా అంతే అనుకున్నాం. అయితే ఇంజనీర్లు ఏమనుకున్నారటంటే, మరి తెలంగాణకు నీళ్ళు రావాలి కదా. మేము ఒక మంత్రి విద్యాసాగర్ రావు గారిది జల విజ్ఞానం పుస్తకం, నీళ్ళు నిజాలు పుస్తకం రిలీజ్ చేస్తున్నాం. నిజమే సార్, ఇప్పుడు మీ పుస్తకం చూస్తే తెలుస్తున్నది ఎత్తు మీద ఉన్న నీళ్ళు రావచ్చు అనేది. కానీ అప్పుడు మేము ఆలోచన చేయలేదు. ఈ ఇంజనీర్లు ఆలోచన చేసి ఏమన్నారంటే, కొత్త పంపింగ్ టెక్నాలజీని కనుక తెచ్చుకోగలిగితే నీళ్లను ఎంత దూరం వీలైతే అంత దూరం మనము సొరంగ మార్గంలో తీసుకుపోయి ఓ బాయిలో పడేసి అక్కడి నుంచి మనం ఎత్తిపోస్తే, దూరం తగ్గిస్తే, ఎత్తు తగ్గిస్తే, కొత్త టెక్నాలజీ తీసుకొస్తే తెలంగాణలో ఎక్కడికైనా నీళ్ళు ఎత్తిపోవచ్చు. వీళ్ళు ప్రాజెక్ట్ తయారు చేస్తారా, గవర్నమెంట్ అంగీకరించదు. ఎందుకు అంగీకరించలేదు అంటే, మీకేమెరకనే ఆడ పెద్ద ఇంజనీర్ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కాదంటున్నాడు, నేను ఒప్పుకోను. మరి వీళ్ళకి ఏం చేయాలో తోచలేదు. లాస్ట్కి ఏం చేసిందంటే, ఆ జిల్లా పెద్ద నాయకుల దగ్గరకు కుడి ఎడమలుగా ఉండే ఇద్దరు నాయకులను పిలిచి దావత్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారట. అబ్బా నీళ్ళు వస్తాయి మాకు అని. వాళ్ళకు తెలంగాణలో ఎట్లుంటుందంటే, మా ఊరికి నీళ్ళు వస్తాయంటే ఎగిరి దునికినంత పని చేస్తాడు. ఆ ఇద్దరు పోయి తెల్లారి నాయకులతో, అయ్యా మాకు నీళ్ళు వస్తాయి, ఇది చదువు అని అంటే ఆయన ఒప్పుకోలేదంట. ఇక మేము చెప్తే వినప్పుడు మేమెందుకు సార్ అని దిగిందట. గట్లెందుకు బాధపడతారు, కూర్చోండి. హైదరాబాద్ దాకా చదువుకుంటూ వచ్చి, అబ్బా ఇంజనీర్లు చెవులో పువ్వెట్టిరు కదా, ఇప్పుడు మాకు అర్థమవుతుంది నీళ్ళు వస్తాయని. ఇక పోయి కూర్చున్నారు ఆడ. మాకు కూడా నీళ్ళు వస్తేసరికి ఒక కాగితం, ఇది ఇంజనీర్ చెప్తున్నాడు, మా ఊరిని తోలుకొస్తాం కావాలంటే ఆయన గట్టిగా లొల్లికి దిగేసరికి ఆఖరికి ఎలిమినేట్ మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ వచ్చి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్కసారి సోయిగా తప్పి ఉన్నప్పుడు ఏం చేసినా నడిచింది. ఒక్కసారి సోయి పడితే అంతకుముందు చూడలేని విషయాలు చూడగలుగుతున్నాం. ఇప్పుడు అది తెలంగాణ మనకి ఇచ్చేటువంటి సోయి. ఆ సోయిని పెంచుకునేటువంటి క్రమం ఇది. మీరు సోయితో ఈ ఉద్యోగంలో చేరితే మా అయితే అయిపోయింది, కానీ మీరు మరింత తెలంగాణ ప్రజలకు, మీ తర్వాత తరాలకి మరింత లాభం చేస్తారనే ఆలోచన ఒకటి చాలా బలంగా ఉంది. ఒక మంచి సదాశయంతో చేసినటువంటి కృషిని
మీరందరూ కూడా ఆమోదించి తప్పకుండా ఒక మంచి మార్కులతో మీరందరూ ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు పొందాలని, మళ్ళోసారి మీరు ఇట్లనే చంద్రశేఖర్ గౌడ్ లాగా మీరు మీటింగ్ పెడితే మేము కూడా ఇట్లా వచ్చి మాట్లాడే పరిస్థితి రావాలని ఆశపడుతూ సెలవు. జై తెలంగాణ. ఒకటి